ఐ థింక్ ఐ వాస్ అరౌండ్ 95, 96 ఎక్కడ సెంచరీ కొట్టేస్తాను అనుకున్నాను. ఇట్ ఈస్ లైక్ 15-16 kgs. 79కి వచ్చాను. ఓకే. సో నౌ ఐఎమ్ మెయింటైనింగ్ ఇట్. 69 అండి. 69 ఉన్నారు. అండ్ దెన్ ఇప్పుడు 58 ఉన్నాను. అండ్ ఇంకా పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అంటారా చాలా చేంజెస్. సో ఎర్లీర్ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. సో ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఎక్కడికైనా వెళ్ళి మనం అఫీషియల్గా మనము ఇన్షర్ట్ చేసుకొని ఒక ఫార్మల్గా మనం వెళ్ళాలి అనుకుంటే సో ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు. వీలైనంత వరకు అవాయిడ్ చేసేవాళ్ళం. వావ్ గురించి లాస్ట్ 3 yearsగా వింటూనే ఉన్నాం. సో చాలా ప్లేసెస్లో మనం ఫీల్ అవుతున్నాం మనం డెఫినెట్గా వెయిట్ లూజ్ అవ్వాలేమో. సో మిగిలిన వాళ్ళు చెప్పారు ఏవో షేక్స్ తాగాలి లేకుంటే ఇంకేవో అన్ని యూజ్ చేయాలి అని చెప్పి. తనకేం వెయిట్ లాస్ అవ్వాల్సిన నీడ్ ఏం లేదు. కానీ ఇంకా హెల్తీగా ఉండడం కూడా ఇంపార్టెంట్ కనుక తను ఇన్వాల్వ్ చేసి. బట్ మాలో అయితే మాత్రం వీ హ్యావ్ సీన్ ద చేంజ్. సో అప్పుడు అనిపించింది ఇంట్లో ఉన్న వాటినే వాళ్ళు చెప్పిన ప్యాటర్న్లో, వాళ్ళు చెప్పిన టైమింగ్స్లో, వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్లో తీసుకుంటే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అన్నప్పుడు వై డోంట్ వీ టేక్ ఇట్ అంటే. చిన్న మ్యారేజ్కి వెళ్తేనే అందరూ వచ్చేసారనమాట. ఇలా ఇంత సన్నగా ఎలా అయ్యారు, ఎట్లా వెయిట్ లాస్ అయ్యారు, ఏం ఫాలో అయ్యారు, అట్లా చాలా మంది వచ్చి అడిగేవాళ్ళు. అట్లా మనం కూడా ఇట్లా వావ్ నుంచి మేము తగ్గాము సో డైట్ అని చెప్పి మేము రికమెండ్ చేసాం. ముందు కన్నా ఎనర్జెటిక్గానే ఉన్నాము. బట్ మేము ఆపేసి 3 months అవుతుంది. బట్ మేమైతే 1/2 kilo కూడా పెరగలేదు. సో ఇప్పుడు మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమాలో చెప్పినట్టే ఎవరి మాట వెనకు మనిషి మాట అస్సలు వెనకు అంటాడు కదా. సో నిన్ను వెనక్కి పుల్ చేసే వాళ్ళ మాట అస్సలు వెనుకు. ఎవరెవరైతే మాతో అలా వచ్చి మా ఇన్నర్ సర్కిల్లో చెప్పుంటారో చాలామంది వెనకని మాట్లాడుకోవచ్చు. ఫ్రంట్ వచ్చి చెప్పిన వాళ్ళు సో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పిన వాళ్ళే ఈరోజు వాళ్ళ కోర్స్ తీసుకొని వాళ్ళు తగ్గుతున్నారు. సో వాళ్ళకి మేము ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.